హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాలకృష్ణ గారి అఖండ 2 పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. సో ఆ సినిమా రిలీజ్ కి ముందే ఇప్పుడు భారీ బిజినెస్ చేస్తుందని, ఆ సినిమా కోసం చాలా మంది ఆ హక్కుల్ని కొనుక్కోవడం కోసం పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎలా జరుగుతుంది బిజినెస్? ఏ రకమైన రికార్డ్స్ ఇది ఇప్పటి వరకు క్రియేట్ చేసింది? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, అప్పట్లో అఖండ ఒక విధ్వంసం సృష్టించింది. మనకు తెలిసిందే. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అవును. సో వాళ్ళ కాంబినేషన్‌లో మళ్ళీ అఖండ 2 అనౌన్స్ చేశారు. మంచి ఆ! ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి ఈ సినిమాకి. అవును. టీజర్స్‌తో గానివ్వండి, లేకుంటే ఆ లుక్‌తో గానివ్వండి. మరి హ్మ్. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఇంకొక 1 మంత్ అబోవ్ ఉంది. ఆ! సో ఇప్పటి నుంచే భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా, అవును. హక్కుల కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధమైన బిజినెస్ ఉంది సార్ దీనికి సంబంధించి? అంటే మన దగ్గరున్న సమాచారం మేరకు దీనికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అంటే ఇంకన్నీ హ్మ్. ఓవర్‌సీస్ కానీ, శాటిలైట్, ఓటీటీ, ఈ హిందీ డబ్బింగ్ ఇయన్నీ కలిపితే దాదాపుగా ఒక 275-300 కోట్లు దీనికి బిజినెస్ అవుతుందని చెప్పి మనకి తెలుస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా పరిధి ప్రతి సినిమాతో పెరుగుతుండడం మనం చూస్తున్నాం. ఓకే. కదా! ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న మొదటిసారి ఒక తెలుగు సినిమా 300 కోట్లు కలెక్ట్ చేయడం అన్నది. హ్మ్. కదా! అలాగే మొన్న వచ్చినటువంటి 'పవన్ కళ్యాణ్' 'ఓజీ' సినిమా కూడా డివైడెడ్ టాక్ ఉన్నా కూడా అది కూడా ఇంచుమించుగా అంత కలెక్ట్ చేయడాన్ని మనం చూసాం. ఓకే. అది ఇప్పుడు ఈ కాంబినేషన్ క్రేజ్ కావచ్చు హ్మ్. అఖండాకి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 3 సినిమాలొస్తే 3 కూడా పెద్ద హిట్‌లు పెద్ద హిట్. కదా! 'సింహ', 'లెజెండ్', 'అఖండ'. అవును. తర్వాత 'అఖండ' దగ్గర నుంచి హ్మ్. బాలకృష్ణ వరుస విజయాలతోటి ఆయన ముందుకెళ్తున్నాడు. అవును. 'అఖండ', 'భగవంత్ కేసరి', హ్మ్. 'వీరసింహారెడ్డి', తర్వాత 'డాకు మహారాజు' అవును. 4 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. హ్మ్. తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన ఈ సినిమాల క్రమంలో 'అఖండ' తర్వాత ఆయన చేసినటువంటి 'ఆహా' కోసం చేసినటువంటి 'అన్‌స్టాపబుల్' ప్రోగ్రాము నిజంగానే అది పేరుకు తగ్గట్టుగా అన్‌స్టాపబుల్ అయిపోయింది. ఆ! బాలకృష్ణని నెక్స్ట్ లెవెల్‌కి హ్మ్. జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. అలాగే ఇక్కడ జనరేషన్స్‌తో సంబంధం లేకుండా అందరికీ ఆయన్ని దగ్గర చేసింది. అవును. ఇలాగ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 'అఖండ 2' సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హ్మ్. ఇందాక నేను చెప్పినట్టు కాంబినేషన్ క్రేజ్ కావచ్చు, తమన్ బ్యాక్‌గ్రౌండ్. అలాగే 'అఖండ' దగ్గర నుంచి హ్మ్. తమన్ ప్రతి సినిమాకి కూడా బాలకృష్ణ ప్రతి సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ చేస్తున్నాడు. హ్మ్. కదా! చాలా మంది ఇప్పుడు 'ఎన్‌బీకే తమన్' అని కూడా అతన్ని పిలుస్తున్నారు. అంటున్నారు. 'నందమూరి తమన్.' సినిమాల పరంగానే కాకుండా నందమూరి ఫ్యామిలీతో గాని, లేదంటే తెలుగుదేశం పార్టీ తరపున ఏర్పాటు చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు, హ్మ్. పర్టిక్యులర్‌గా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం అవును. చేసినటువంటి వీటికి ఆయన ప్రత్యేకంగా టైం కేటాయించి ప్రోగ్రామ్స్ అయి చేస్తుండడం మనం చూస్తున్నాము. హ్మ్. వీటన్నిటి నేపథ్యంలో ఈ 'అఖండ 2' సినిమా గురించి విపరీతమైనటువంటి క్రేజ్ హ్మ్. ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బాలకృష్ణ గారి రెండో అమ్మాయి ఎంటర్ అయిన దగ్గర నుంచి బాలకృష్ణకి ఫెయిల్యూర్ అనేది లేకుండా ఆయన అన్‌స్టాపబుల్‌గా ముందుకెళ్తున్నాడు. హ్మ్. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ టైమ్ అనుకుంటా ఆమె ప్రొడ్యూసర్‌గా కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా ఉంది ఈ సినిమాకి. ఓకే. ఈ కారణాలన్నిటి వల్ల హ్మ్. ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ బిజినెస్ పరంగా గానీ, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా గానీ హై లెవెల్‌లో ఉందని మనం చెప్పొచ్చు. ఓకే. పర్టిక్యులర్‌గా ఈ మధ్య కాలంలో గత 2, 3 రోజుల నుంచి సెకండ్ హాఫ్ ఒక రేంజ్‌లో వచ్చిందనే టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. 'నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా' అన్న ట్యాగ్ లైన్ తోటి హల్చల్ చేస్తుంది. హ్మ్. ఇంకా బాలకృష్ణ సినిమా మామూలుగా ఉన్నా గూడా జనాలు ఎగబడి చూసేవాళ్ళుంటారు. అవును అటువంటిది సార్. కని విని ఎరుగని విధంగా ఉంటదంటే ఇంకెలా ఉంటది క్రేజ్? హ్మ్. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఈ డివైన్ టచ్ ఉన్న సినిమాలకి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కరెక్ట్ సార్. మనం హ్మ్. చూస్తున్నాం. 'కాంతార' గావచ్చు, 'మిరాయి' కావచ్చు, 'మిరాయి.' అంతకుముందు 'హనుమాన్' కావచ్చు. హ్మ్. ఇలాగా డివైన్ టచ్‌తో వచ్చిన సినిమాలకి పోటెత్తుతున్నారు జనాలు. ఓకే. మరి ఇది చాలా డివైన్ ఇది ఉన్నటువంటి డివైన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉన్న సినిమా కాబట్టి, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి, హ్మ్. ఈ సినిమాకి ఒక రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందని మనకి తెలుస్తుంది. ఓకే. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా సినిమా ఉంటదని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే. సో ఇప్పటివరకైతే ఈ లెక్కలే ఉన్నాయి సార్. మరి రిలీజ్ టైమ్ దగ్గర పడడానికి ఇది పెరుగుతుందనుకోవచ్చా? లేకుంటే సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందా సార్? ఏది బిజినెస్ లెక్కలా? బిజినెస్ ఇవే లెక్కలు. ఉంటాయి. హ్మ్. అంటే ఒకసారి డీల్ క్లోజ్ అయిన తర్వాత ఓకే. క్రేజ్ పెరిగింది కాబట్టి ఇంకొక 5,00,00,000 అదనంగా ఇవ్వండి, 10,00,00,000 అదనంగా ఇవ్వండి అని చెప్పి అన్నారు కదా! ఇదే హ్మ్. బాలకృష్ణ కెరీర్‌లోనే హైయెస్ట్ బాలకృష్ణ కెరీర్‌నే కదా! మన తెలుగు సినిమాకి సంబంధించి
వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా మనం చెప్పొచ్చు ఇది. ఓకే. దాదాపు 300 కోట్లు అంటే ఉమ్, హిందీ సినిమాలు కూడా కొన్ని సినిమాలు 300 కోట్ల బిజినెస్ అవ్వడం లేదు. అవ్వడం లేదు. అటువంటిది ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా, తెలుగు సినిమా. ఇది ప్రాపర్ పాన్ ఇండియా సినిమా కూడా కాదు కదా. అవును. తెలుగులో తీసినటువంటి సినిమా. దీనికి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి, అఖండ సినిమా హిందీలో కూడా కొంచెం బాగానే ఆడింది కాబట్టి ఉమ్, ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేస్తారు తప్ప, ఉమ్, ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా. కాకపోయినా కూడా ఉమ్, ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అన్నదే చాలా గొప్ప విషయం. ఓకే. ఈవెన్ 300 కాదు, 250 కోట్లు అయినా కూడా అదే చాలా పెద్ద విషయం. ఓన్లీ ఓటీటీయే 100 కోట్లు అంటున్నారు. ఉమ్, శాటిలైట్ 50-60 మధ్యలో డీల్ క్లోజ్ అయిందని చెప్పి అంటున్నారు. అంటే ఇంకా ఆడియోది ఎంత లేదన్నా అది ఒక 10-20 కోట్లు అది ఉంటుంది. ఉమ్, ఓవర్సీస్ మరోటి అన్నీ కలిపితే 300 కోట్లు పైన చెప్తున్నారు. కానీ మనం రఫ్గా ఒక 275 నుంచి 300 కోట్లు అనుకుంటే కూడా ఉమ్. అదే చాలా పెద్ద ఫిగర్ అన్నమాట. సార్ మీరు అంటే ఇది హిందీలో కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి మరి ఈసారి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తామని గతంలో అనౌన్స్ చేశారు. మరి హిందీ మార్కెట్ నుంచి ఈసారి పెద్దగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అఖండ ఆల్రెడీ ఓటీటీ అక్కడ బాగానే ఆడింది కాబట్టి మరి ఇప్పుడు అఖండ 2 పరిస్థితి ఏంటి అక్కడ నార్త్ లో? పర్టికులర్ గా హిందీలో ఉమ్, ఈ ఈ తరహా సినిమాలకి విపరీతమైనటువంటి ఆదరణ వస్తుంది. ఇప్పుడు ఓకే. ఉదాహరణ కాంతారా సినిమా బాగా డివైడెడ్ టాక్ వచ్చినా కూడా ఉమ్, అక్కడ 150 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసింది. అవును. 10-12 రోజుల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఉమ్, ఈజీగా ఇంకొక 50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఉమ్, అలాగే మిరాయి మరి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చేయకపోయినా దాదాపుగా ఒక 20 కోట్ల వరకు అక్కడ కలెక్ట్ చేసింది. ఉమ్, కాబట్టి డెఫినెట్గా అఖండ 2 కూడా ఉమ్. హిందీలో ఒక రేంజ్ లో బిజినెస్ చేస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో అటు ఇది బోయపాటి శ్రీను గారికి ఒక కంబ్యాక్ కావాలి. సో ఆ కంబ్యాక్ ఈ సినిమా ద్వారా అవుతుందని చెప్పేసి చాలా మంది ఆశిస్తున్నారు. మళ్ళీ అటు బాలకృష్ణ గారికి ఆ, హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ విజయాల పరంపర అవును. కావాలి. ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు. Already రెండో 4 హ్యాట్రిక్ లోకు ఎంటర్ అయ్యారు. మరి ఈ సినిమా అలా ఇద్దరికి కూడా ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందా సార్? అంటే అంతకు ముందు ఎలా ఉండేదంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు సింహ ఫస్ట్ వచ్చింది. ఉమ్, తర్వాత మళ్ళీ బాలయ్యకి ఫ్లాపులు ఉన్నాయి. మళ్ళీ అవును. వాళ్ళిద్దరి కాంబినేషన్ లెజెండ్ వచ్చింది. Present తర్వాత మళ్ళీ బాలయ్యకి ఫ్లాపులు flop ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బోయపాటికి కంబ్యాక్ లాగా రావాలి అవును. కదా. ఉమ్, అఖండ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసినటువంటి సినిమా డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఉమ్, ఇప్పుడేమో బాలయ్య ఏమో వరుస విజయాలతో నువ్వు అన్నట్టు రెండో హ్యాట్రిక్ కి రెడీగా అవుతున్నాడు. ఈయన ఓకే. మళ్ళీ ఒక కంబ్యాక్, అంటే కంబ్యాక్ అని అనాల్సిన అవసరం లేదు కానీ ఉమ్, బట్ అఖండ తర్వాత మధ్యలో అతనికి సక్సెస్ లేదు కాబట్టి బోయపాటికి, ఇది బోయపాటికి కూడా కొంచెం కీలకమైనటువంటి ఇదే. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఇందాక మనం చాలా ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి. అందులో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ సీక్వెల్స్ అన్ని కూడా అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. ఉమ్. బాహుబలి కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, పుష్ప పుష్ప. కావచ్చు, ఉమ్, ఈ కాంతారా కావచ్చు, అవును. ఇలాగా. ఉమ్, కాబట్టి ఇది కూడా ఒక సీక్వెల్ గా వస్తున్న సినిమా కదా. ఉమ్. ఇది కూడా చాలా పెద్ద రేంజ్ లో సక్సెస్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడైతే 300 కోట్లకు పైచీలకే బిజినెస్ అయితే అయింది. మరి వచ్చే అంటే రిలీజ్ టైం దానికి 500 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగొచ్చు అని అనుకోవచ్చా సార్? అంతే కదా, 300 కోట్లు బిజినెస్ అయింది అంటే 300 కోట్లు థియేటర్ కల్లా కాదు కదా. అవును. థియేటర్ కల్లా ఒక 150 కోట్లు అలాగే ఉంటే మిగతా అది 150 కోట్లు కావచ్చు, లేకపోతే మరో ఇంకో 125 కోట్లు కావచ్చు, అది నాన్ థియేటర్ కల్లా. ఉమ్, ఇందాక మనం చెప్పుకున్న ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఇలాగా. ఓకే. కాబట్టి థియేటర్ కల్లా ఒక 200 కోట్ల టార్గెట్ తోటి దిగాల్సి ఉంటది. 150 కోట్లు బిజినెస్ అంటే ఉమ్, 150 కోట్లు రావాలంటే గ్రాస్ 200-225 కోట్లు పైన గ్రాస్ 300 వస్తేనే దాకా. ఉమ్, ఇది అవుతుంది. కాబట్టి ఉమ్, ఆ టార్గెట్ అది ఉంటుంది తప్ప 500 కోట్లు టార్గెట్ తోటి బరిలోకి దిగాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ఉమ్, ఇప్పుడు కాంతారా లాగా, ఇప్పుడు ఉమ్, కాంతారా వాళ్ళ అఫీషియల్ గా 650 కోట్లు ఎంతో అవును. రిలీజ్ చేశారు. ఉమ్, కాబట్టి ఒక రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ కూడా ఇప్పుడు నార్త్ ఇండియాలో విపరీతంగా కలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఉమ్. ఈ సినిమా కూడా ఒక 500 కోట్లు కలెక్ట్ చేసినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.